ఫ్రెండ్స్, ఇది ఆర్ఎస్ అగర్వాల్లో 167 ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రీవియస్ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్స్లోన ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్లో ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్ చాప్టర్, ఒక పర్సంటేజ్లో కాదు ఈ మోడల్, మనకి పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చాలా దగ్గరలో టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, చాలా దగ్గరలో ఇటువంటి మోడల్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా పేపర్లో ఒక క్వశ్చన్ అయితే మనకు తప్పనిసరిగా కనిపిస్తుంది ఈ టైప్ ఆఫ్ మోడల్. ఓకేనా? అయితే ఇది యాక్చువల్గా ఎలిగేషన్ మిక్సర్లో మనం డిస్కస్ చేయాలి. బట్ ఇక్కడ నేను దీనికోసం డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. దీన్ని జనరల్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, ఎలిగేషన్లో ఎట్లా చేయాలి, అదర్వైజ్ షార్ట్ అప్రోచ్ ఎట్లా చేయాలనేది నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? క్వశ్చన్ చదువుతున్నాను, చూడండి. క్వశ్చన్ నెంబర్ 167. 1 గ్రామంలో మొత్తం జనాభా 5000. పురుషులు స్త్రీల సంఖ్యలో 10% 15% వరుసగా పెరుగుదల ఉన్నందున ఆ గ్రామ జనాభా 5600 అయింది. గ్రామంలో పురుషుల సంఖ్య కనుక్కోండి అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా ప్రాబ్లం? ఒక గ్రామంలో 5000 మెంబర్స్ ఉన్నారంట. మరి ఆ 5000 మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? టోటల్ 5000లో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. అది మనకు చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేశారంటే అగైన్ పురుషుల సంఖ్య 10% పెరిగిందంట, స్త్రీల సంఖ్య 15% పెరిగిందంట. అప్పుడు పెరిగిన తర్వాత చూస్తే ఈ 5000 కాస్త మనకి ఎంత అయిందంటే 5600 పెరిగింది. ఓకేనా? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. అయితే ఈ 5000లో పురుషుల సంఖ్య ఎంత అని అడిగాడు. అర్థమవుతుందా? పురుషుల సంఖ్య మనకు తెలియదు. ఇక్కడ మనకి అడిగింది పురుషుల సంఖ్య ఎంత అని అడిగాడు. ఆ పురుషుల సంఖ్య ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చింది టోటల్ 5000. 5000లో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది చెప్పాలంటే మనకు పురుషుల సంఖ్య తెలియదు. కాబట్టి నేను ప్రాసెస్లో ఎక్స్ అనుకున్నాను. ఇది ఎక్స్ అనుకుంటే మరి రిమైనింగ్ ఎవరవుతారు? స్త్రీలు. రిమైనింగ్ అంటే ఈ మొత్తం దాంట్లో పురుషుల సంఖ్య తీసేస్తే వీళ్ళు స్త్రీలు అవుతారు. ఇది పురుషులు, ఇది స్త్రీలు. అసలు నేను ఎందుకు అలా డివైడ్ చేశానంటే ఇప్పుడు పురుషుల సంఖ్య 10% పెంచాలి. పురుషుల సంఖ్య 10% దేని మీద పెంచుతారు? డైరెక్ట్గా 5000 మీద పెంచుతారా, పురుషుల మీద పెంచుతారా? పురుషుల మీద కదా పెంచాలి. అందుకే నేను పురుషులను మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. ఇప్పుడు ఎక్స్ మీద 10% పెంచాలి. 10% పెంచడం అంటే ఏంటి అనుకున్నాం మన ఫ్రెండ్స్? ఎక్స్ట్రా 10% కదా, అంటే 100 మీద 10%, 110%. అందుకే ఎక్స్ ఇంటూ 110%. నెక్స్ట్ స్త్రీలు ఉన్నారు, 5000 మైనస్ ఎక్స్. ఈ స్త్రీల మీద మరి ఎంత శాతం పెరిగింది? 15%. అందుకే 5000 మైనస్ ఎక్స్ ఇంటూ 115/100. అలాగే ఆ 3 వాల్యూస్ ఒకే ఫార్మేట్లో ఉండాలి. ఫార్మేట్ మీన్ ఉంటే పర్సంటేజ్లో ఉండాలి, ఉంటే రూపీస్లో ఉండాలి, ఉంటే పాయింట్స్లో ఉండాలి. ఎలా కావాలంటే అలా మనం మార్చుకోవాలి. సపోజ్కి దీనికి ఎలిగేషన్ మిక్సర్ ఎలా చేయాలో చూడండి. ఎలిగేషన్ మిక్సర్ కావాలంటే ఎప్పుడైనా 3 వాల్యూస్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇది 2 వాల్యూస్. థర్డ్ వాల్యూ ఎలా ఉండాలంటే ఈ రెండింటికి సంబంధించిన విషయం అయి ఉండాలి, ఆ రెండింటికి బిట్వీన్ అయి ఉండాలి, అంటే యావరేజ్ వాల్యూ అయి ఉండాలి. అంటే ఇది అనుకుంటున్నాను. సింపుల్గా మన దృష్టిలో ఇవి 2 కళ్ళు, ఇది ఒక నోరు అనుకోండి. ఓకేనా? ఇలా 2 వాల్యూస్ ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే పురుషులు ఉన్నారు మరియు స్త్రీలు ఉన్నారు. పురుషుల శాతం ఎంతో చెప్పండి? 10% అని చెప్పాడు పెంచడం. స్త్రీల శాతం ఎంత అని చెప్పాడు? 15%. మరి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక వాల్యూ ఉండాలని చెప్పాను కదా, ఆ వాల్యూ ఏంటి ఉండాలంటే పురుషులకి స్త్రీలకి సంబంధించినటువంటి వాల్యూ అయి ఉండాలి. మరి పురుషులకి స్త్రీలకి సంబంధించిన పర్సంటేజ్ వాల్యూ అయి ఉండాలి. ఎందుకంటే ఇది పర్సంటేజ్, ఇది పర్సంటేజ్, ఇక్కడున్న వాల్యూ కూడా తప్పకుండా పర్సంటేజ్ విలువ అయి ఉండాలి. ఆ పర్సంటేజ్ విలువ స్త్రీలకి పురుషులకి సంబంధించి అయి ఉండాలి. మరి స్త్రీలకి పురుషులకి సంబంధించిన వాల్యూ ఇంకేమైనా మనకు ప్రాబ్లంలో పర్సంటేజ్ రూపంలో ఉందంటే లేదు. మనం ఇప్పుడు దాన్ని తీసుకోవాలి. ఈ వాల్యూ ఏంటని చెప్పాను? పురుషులకి స్త్రీలకి సంబంధించి చెప్పాను. అయితే జనరల్గా మనకి లెక్కలో గమనించలేదు. యాక్చువల్గా స్టార్టింగ్లో ఉన్న పురుషులు 5000, ఆఫ్టర్ దట్ పెరిగిన తర్వాత 5600 అయింది. అంటే ఈ 600 ఎవరు చెప్పండి? 600 ఎవరంటే అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 600 వేసుకోవచ్చా అంటే వేయకూడదు. ఎందుకంటే అదొక నెంబర్. మనకి ఇక్కడ ఏం కావాలి? పర్సంటేజ్ కావాలి. అది దేనికి సంబంధించిన పెరుగుదల. ఇది పెరుగుదల, ఇది పెరుగుదల, ఇది కూడా పెరుగుదల సంబంధించిన స్త్రీలు పురుషులకు సంబంధించిన ఉండాలి. అయితే మనకి ఇప్పుడు 600ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే 600 అనేది ఎంత మీద పెరిగిందంటే 5000 మీద పెరిగింది. అయితే ఇది శాతం కింద కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 12% వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నేను ఇక్కడ 12% ఎందుకు వేసానంటే అది స్త్రీలకి పురుషులకి సంబంధించినటువంటి మీన్ పర్సంటేజ్ వాల్యూ. ఎప్పుడైనా వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆ విధంగా ఉండాలి. ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్.
ఇది స్త్రీ పురుషులకు సంబంధించింది, ఇది స్త్రీ పురుషులకు సంబంధించింది. ఇక్కడ నెంబర్ వేస్తే ఇక్కడ నెంబర్ వేయాలి, ఇక్కడ నెంబర్ వేయాలి. ఓకే, అలిగేషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే దీని నుంచి చూడండి, నేను యారో మార్క్ చేస్తున్నాను, దీని నుంచి దీన్ని తీసివేసి ఇక్కడ వేసుకోవాలి. దేని నుంచి 10 నుంచి 12, 10 నుంచి 12 అంటే 10% 10% మైనస్ 12% అంటే ఏమొస్తుంది -2%. అర్థమవుతుంది ఫ్రెండ్స్, నేను యారో మార్క్ ఏ విధంగా వేసిన ఆ విధంగా. నెక్స్ట్ వన్ ఎలా తీసివేయాలంటే దీని నుంచి తీసివేయాలండి, 12 నుంచి 15% తీసివేయాలి. 12 నుంచి 15% తీసివేసి ఇక్కడ వేయాలి. 12 నుంచి 15% తీయాలంటే ఎంత? 12 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -3%. ఓకేనా, ఇప్పుడు ఎన్నింటినీ రేషియో చూద్దాం. మైనస్ మైనస్ క్యాన్సిల్, పర్సంటేజ్ క్యాన్సిల్, ఎంత వచ్చింది? 3:2. అంటే ఈ 3 పార్ట్స్ ఎవరికి సంబంధించిందంటే పురుషులకి సంబంధించింది. మరి ఈ 2 పార్ట్స్ ఎవరికి సంబంధించిందంటే స్త్రీలకు సంబంధించింది. అంటే ఇప్పుడు మనకి రేషియో వచ్చింది. ఎవరు రేషియో? పురుషులు స్త్రీలు రేషియో. అసలు రేషియో ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం? మనకున్నది జనాభా 5000 కదా, ఆ 5000ని పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది తెలియాలంటే పురుషులు స్త్రీల యొక్క రేషియో తెలియాలి. ఫైనల్గా మనకి రేషియో వచ్చింది 3:2 వచ్చింది. 3:2 అంటే ఎన్ని పార్ట్స్ అవి? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు? టోటల్ జనాభా 5000. ఇప్పుడు మనకు కావాల్సిన లెవెల్ పురుషులు అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. మరి 5 పార్ట్స్ 5000 అయితే 1 పార్ట్ 1000 అవుతుంది కదా, మరి 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 3000. కాబట్టి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు ఎలిగేషన్ ఎందుకు ఎలా వేశారంటే ఇది ఒక ఫార్ములా అమ్మ, ఆ ఫార్ములాని మనం ఈ స్ట్రక్చర్ రూపంలో వేయగలుగుతున్నాం. తీసేటప్పుడు దేని నుంచి ఏది తీయాలో చూసుకోండి. అలిగేషన్ మిక్సర్ వచ్చేటప్పుడు వెరీ డీటెయిల్గా చెప్తాను. ఈ లెక్కని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే సపోజ్కి గమనించండి, ఇక్కడ మనకి నేను ఇలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇది పురుషులు అనుకుందాం, ఇది స్త్రీలు అనుకుందాం. ఇక్కడ పురుషులు స్త్రీలకు సంబంధించిన ఒక నెంబర్ వేద్దాం. యాక్చువల్ లెక్కలో గమనిద్దాం, పురుషులు స్త్రీలకి సంబంధించిన పెరుగుదల నెంబర్ ఎంత ఉందా? ఉంది. 5000 కాస్త 5600 అయిందంటే ఎంత పెరిగినట్టు? 600. ఇక్కడ 600 అనే నెంబర్ వేశాను. ఈ 600 అనేది దేనికి సంబంధించిన అంటే పురుషులు స్త్రీలకు సంబంధించిన. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయాన్ని గమనించండి. నేను ఇందాక చెప్పే కదా, ఈ వాల్యూ ఎలా ఉండాలంటే దీనికన్నా ఎక్కువ ఉంటుంది, దీనికన్నా తక్కువ ఉంటుంది, అంటే ఇన్ బిట్వీన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడు అలా ఉంటేనే ఎలిగేషన్ మిక్సర్ చేయగలం. ఒకవేళ లేకపోతే మనం ఎలిగేషన్ మిక్సర్ ఫెయిల్ అవుతుంది, చేయలేము కూడా, అది పాసిబుల్ కాదు. ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఈ వాల్యూ ఈ రెండింటి బిట్వీన్ అయి ఉంటుంది, అంటే 10 to 15 బిట్వీన్ అయి ఉంటుంది. 10 దాటి కానీ 15 దాటి కానీ ఉంటే మనకు పాసిబుల్ కాదు. సో ఇక్కడ చూద్దాం, ఇది పురుషులు స్త్రీలకు సంబంధించిన ఉంటే పెరుగుదలకు సంబంధించిన నెంబర్. అయితే ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఎంత ఉందంటే 5000. 5000లో మనకు ఒక నెంబర్ ఇవ్వాలి. ఎవరి నెంబర్ ఇవ్వాలి? పురుషుల నెంబర్ ఇవ్వాలి. పురుషుల శాతం ఎంత అని చెప్పాడు? 10%. సపోజ్కి దీంట్లో 10% కడదాం. 5000లో 10% అంటే ఎంత చెప్పగలరు కదా? 500. సో ఇది 500. మరి స్త్రీలు ఎంతమంది? 5000లో ఎంత శాతం అని చెప్పాడు? 15%. 15% అంటే చెప్పగలరు కదా. 10% అంటే 500 అయినప్పుడు 5% ఎంత అవుతుంది? 250. టోటల్ ఎంత అవుతుంది? 750. ఓకేనా, ఇది పురుషులకు సంబంధించిన పెరుగుదల నెంబర్, ఇది స్త్రీలకు సంబంధించిన పెరుగుదల నెంబర్, ఇది పురుషులు స్త్రీలకు సంబంధించిన పెరుగుదల నెంబర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు మళ్ళీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. 600 ఎలా ఉంది? 500, 750 బిట్వీన్ అయి ఉంది. అలా ఉంటే ఎలిగేషన్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ తేడా ఏంటంటే ఇది కంప్లీట్గా నేను పర్సంటేజ్ రూపంలో చేశాను, ఇది కంప్లీట్గా నెంబర్ రూపంలో చేశాను. ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు 500లో 600 తీసివేయాలి కదా, ఎందుకంటే ఎలిగేషన్ ఈ విధంగా చెప్పాను. దీని నుంచి తీసి ఇక్కడ వేయాలి, దీని నుంచి తీసి ఇక్కడ వేయాలి. ఎంత వస్తుంది? 100. ఏ 100 వస్తుంది? 500లో 600 తీస్తే -100. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు 600లో 750 తీసేసి ఇక్కడ వేయాలి. 600లో 750 తీస్తే ఏమొస్తుంది? -150. ఇప్పుడు 150కి 100కి రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 5 3 times, 5 2 times. ఓకేనా, రేషియో వచ్చింది. ఈ రేషియో ఎవరికి సంబంధించింది? ఈ 3 పార్ట్స్ అనేది పురుషులకు సంబంధించింది, 2 పార్ట్స్ ఎవరికి సంబంధించింది అంటే స్త్రీలకు సంబంధించింది. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ ఎన్ని పార్ట్స్ ఇవి? 5 పార్ట్స్. అగైన్ ఈ మోడల్ చేసుకుంటారు. 5 పార్ట్స్ 5000 అండ్ 3 పార్ట్స్ 3000. పురుషులు కావాలంటే పురుషులు, స్త్రీలు కావాలంటే స్త్రీలు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? మనం ఒకటి ప్రాసెస్ చేశాను, ఎలిగేషన్లో ఒక మోడల్ చేశాను, ఎలిగేషన్లో ఇంకొక మోడల్ చేశాను. ఇవి కాకుండా అసలు జనరల్గా ఈ ప్రాసెస్లో ఇవి లేకుండా ఈజీగా ఎలా చేయాలనో ఇప్పుడు నేను షార్ట్ కట్ చెప్తాను. సింపుల్గా మనం జనరల్ థింకింగ్ ఆలోచిస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. ఫ్రెండ్స్ బాగా వినండి, ఎందుకంటే ఈ ప్రాబ్లం
చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా దగ్గర వస్తుంది కూడా, చాలామందికి డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే వే ఫాలో అవ్వండి. కొన్నిసార్లు పెన్ కూడా అవసరం లేదు, అలా కూడా చేసేవచ్చు. ఓకేనా? అలవాటు పడారంటే పెన్ లేకుండా చేసేవచ్చు. ఎలా అంటే యాక్చువల్ జనాభా ఎంత ఉందంటే 5000. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత ఉంది? 5000. దీంట్లో పురుషులు ఎంత శాతం పెరుగుదలని చెప్పాడు? 10%. స్త్రీలు ఎంత శాతం? 15%. ఓకేనా? సింపుల్గా ఆలోచిస్తే అసలు యాక్చువల్గా జనాభా ఎంత వచ్చారంటే 600 జనాభా పెరిగారని చెప్పారు. ఎంత పెరిగారు? 600. అంటే ఓవరాల్గా 600 పెరిగి ఉండాలి. మనకి ప్రాబ్లంలో ఇచ్చింది 5000. దాంట్లో పురుషులు 10%, స్త్రీలు 15% అని చెప్పాడు. ఓకేనా? అంటే జనరల్గా నేను ఈ స్త్రీలని ఇలా అనుకుంటున్నాను. ఎలా అంటే సపోజ్కి 10% అనుకుందాం. ఆడ యాక్చువల్ ఎంత ఇచ్చారు? 15. నేను 10 అనుకుంటున్నాను. 10 అంటే ఏంటి అంటే వీళ్ళకి కామన్గా 10% పెరిగారని చెప్తాం. సపోజ్కి ఇందులో ఒక 10% ఫైండ్ అవుట్ చేద్దామా? 5000లో 10% అంటే ఎంత? 500. అంటే ఇన్ కేస్ వీళ్ళు 10%, వీళ్ళు 10% అయి ఉంటే టోటల్గా జనాభా 500 పెరిగి ఉండాలి. ఓకేనా? వీళ్ళు 10%, వీళ్ళు 10% ఉంటాయి. కానీ లెక్కలో మనకి ఏంటి ఇచ్చారంటే 600 అని చెప్పాడు. ఎంత చెప్పాడు? 600. యాక్చువల్ 10% అంటే ఎంత రావాలి? 500. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 600. అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 100. అసలు ఎక్స్ట్రా ఎందుకు వస్తుందంటే ఎక్స్ట్రా పర్సంటేజ్ ఉంటే కదా వస్తుంది. ఎక్స్ట్రా పర్సంటేజ్ ఉంది. ఎక్కడ ఉందంటే ఇది 10 కాదండి, ఇదంటది 15%. ఎంత పర్సంటేజ్? 15%. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇన్ కేస్ ఇది 10 ఇది 10 అంటే ఖచ్చితంగా 500 పెరుగుదల వచ్చాను. కానీ ప్రాబ్లంలో మనకి 600 అంటే 5000 కాదు 5600 అంటే 600 పెరిగింది అర్థం. ఓకేనా? అంటే యాక్చువల్లీ 500 10% అంటే 500 పెరిగింది. మనకి లెక్కలో 600 ఇచ్చాడు. అంటే 100 ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్ట్రా పర్సంటేజ్ ఉంది. ఎవరిది? అది స్త్రీలది. అంటే ఇక్కడ 5% ఎంతకి సమానం అంటే 100కి సమానం. ఓకేనా? మరి ఈ 5% స్త్రీలది కాబట్టి ఇక్కడ 100% ఫైండ్ అవుట్ చేద్దాం. 100% ఫైండ్ అవుట్ చేస్తే ఎవరు వస్తారు? ఇక్కడ స్త్రీలు వచ్చేస్తారు. ఓకేనా? 5% 100, 10% అంటే డబులే కదా, ఏంటవుతుంది? 200. మరి 100% అంటే 2000. ఎవరు వీళ్ళు? స్త్రీలు. స్త్రీలు 2000 అయితే మొత్తం జనాభా 5000 అయితే మరి పురుషులు ఎంత చెప్పొచ్చు? సింపుల్గా 3000. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది యాక్చువల్లీ నోట్తో డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే కామన్గా 10%, ఇందులో 10% అంటే 500, లెక్కలో మాత్రం 600 అని చెప్పాడు. ఎక్స్ట్రా 100 వచ్చింది. ఎక్స్ట్రా 100 ఎప్పుడు వస్తుందంటే ఎక్స్ట్రా పర్సంటేజ్ ఉంటాయి. ఎక్స్ట్రా పర్సంటేజ్ స్త్రీల్లో ఉంది. ఆ 5% రావడం వల్ల 100 పెరిగింది. సో 5% విలువ 100 అయితే 100% విలువ కట్టిన 2000 వచ్చింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే స్త్రీలకు సంబంధించింది. 5000లో 2000 స్త్రీలు అయితే 3000 ఎవరు అవుతారు? పురుషులు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా చాలా మోడల్స్ మనకి కమింగ్ చాప్టర్స్లో వస్తాయి, అక్కడ కూడా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ ఎగ్జాంపుల్ 16 ప్రాబ్లం చూడండి. జోన్స్ తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులో 40% భార్యకి ఇచ్చాడు. ఓకేనా? ఆయన 3 కొడుకులకు ప్రతి ఒక్కొక్కరికి మిగతా డబ్బులో 20% ఇచ్చాడు. ఇప్పుడు మిగిలిన డబ్బులో సగం చిల్లర కాగా ఇంకా మిగిలినది 12,000 రూపాయలు. అయితే జోన్స్ దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటి డబ్బు ఎంత అని అడిగాడు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? జోన్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. వాడి దగ్గర సమ్ ఎక్స్ రూపీస్ ఉందంట. ప్రాసెస్ ఇక్కడ చేశాను. సమ్ ఎక్స్ రూపీస్. ఈ ఎక్స్ రూపీస్లో భార్యకు 40% ఇచ్చాడు. అంటే భార్యకి ఇచ్చింది ఎక్స్ ఇంటూ 40/100 ఈక్వల్ టు ఎంత చెప్పచ్చు? 2x/5. ఇది ఎవరికి ఇచ్చాడు? భార్యకి. ఇప్పుడు ఏం చెప్పాడు? మిగిలిందంటే మొత్తం ఇది దాంట్లో ఇది భార్యకి ఇచ్చాడు. అంటే ఎక్స్లో 2x/5 తీసిస్తే మిగిలింది వచ్చింది. ఎంత వచ్చింది? 3x/5. మరి ఈ 3x/5 3 కొడుకులకి డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఎలా డిస్ట్రిబ్యూషన్ చేశారంటే ఈ మిగిలిన దాంట్లో ఒక్కొక్క వ్యక్తికి 20% ఇచ్చాడు. అందుకే ఇక్కడ రాశాను కొడుకులకి. మొత్తం మిగిలిందంతా 3x/5లో ఉందే కదా ఇవ్వాలి. 3x/5లో ఒక కొడుకు ఎంత ఇచ్చారంటే 20%. అందుకే 3x/5 ఇంటూ 20/100 వేసాను. అలా చేస్తే ఒక కొడుకుది వస్తుంది. అలాంటి ఎన్ని కొడుకులు అని చెప్పాడు? 3. అంటే ఇంటూ 3 చేశాను. అంటే టోటల్గా 3 కొడుకులకి ఇచ్చిన మొత్తం 9x/25. ఇప్పుడు ఇంకా మిగిలింది కావాలి. ఇంకా మిగిలిందంటే టోటల్ ఎంత? ఎక్స్. దాంట్లో 2x/5 తీసి చూడండి, 3 మిగిలింది 3x/5. 3x/5 దాంట్లో 3 కొడుకులు 9x/25 ఇచ్చాడు. అది తీసేగా
6x/25. ఈ 6x/25లో మిగిలింది ఇదే కదా, దీంట్లో సగం చిల్లర కాగా, సగం అంటే 6x/25/2, అందులో సగం చిల్లర కాగా సగం మిగిలింది. అంటే ఇప్పుడు దీన్ని బై 2 చేస్తే 3x/25 అంటే 3x/25 చిల్లర కాగా 3x/25 మిగిలింది. ఆ 3x/25 = 12,000. మనకి ఇప్పుడు కావాల్సింది వాడి దగ్గర ఉన్న మొట్టమొదటి సొమ్ము అంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. x = 12,000 × 25/3 చేస్తే వస్తుంది. అదర్వైజ్ ఇది ప్రాసెస్ కాకుండా జనరల్ థింకింగ్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సపోజ్కి వాడి దగ్గర 100 ఉందనుకుందాం. 100 దాంట్లో 100 పార్ట్స్లో 40% ఎవరికి ఇచ్చాడంటే వాడి వైఫ్కి ఇచ్చేసాడు, భార్యకి. 40% అంటే ఎంత చెప్పండి? 40 పార్ట్స్. ఎన్ని పార్ట్స్? 40 పార్ట్స్. మరి 40 పార్ట్స్ ఇచ్చేస్తే రిమైనింగ్ మిగిలింది అని చెప్పాడు కదా, మిగిలిందంతా 60 పార్ట్స్. ఓకేనా? మిగిలిన దాంట్లో అని చెప్పాడు అంటే 100లో 40 భార్యకి ఇచ్చేగా మిగిలింది 60. ఈ 60లో ఒక్కొక్క కొడుకుకి ఎంత శాతం ఇచ్చాడంటే 20% ఇచ్చాడు. ఓకేనా? అంటే ఒక్కొక్క కొడుక్కి 20% కడదాం. 20% అంటే ఎంత చెప్పండి? ఇందులో 20% అంటే 10% అంటే 6, 20% అంటే 12. అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్, ఇది 40, ఇక్కడ 20%. 20% అంటే ఎంత అంటే 12. అంటే ఒక్కొక్క కొడుక్కి 12 ఇచ్చాడు. అలాంటి కొడుకులు ఎంతమంది? 3. అంటే 12 × 3 = ఎంత అని చెప్పచ్చు? 36 అయిపోయింది. ఎంత అయిపోయింది? 36. అర్థమవుతుందా? మిగిలిన దాంట్లో సగం చిల్లర అంట. అంటే చూడండి, టోటల్ 100, 40 భార్యకి ఇచ్చిస్తే ఇంకా 60 మిగిలింది. ఈ 60లో ఒక కొడుకుకి 20%, 20% అంటే 12. అలాంటి 3కి ఇచ్చాడు, 3 12 36. అంటే మిగిలింది ఇది. దాంట్లో ఇప్పుడు 36 కొడుకులకి ఇచ్చాడు. అంటే 60లో 36 తీసేద్దాం. 36 తీస్తే ఇంకా మిగిలిందంతా 24 పార్ట్స్. మరి ఈ 24 పార్ట్స్లో సగం చిల్లర అంట. సగం అంటే ఎన్ని పార్ట్స్ చెప్పండి? ఎగ్జాక్ట్లీ హాఫ్. ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. 12 పార్ట్స్ చిల్లర కాగా మిగతా ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 12 పార్ట్స్. ఆ 12 పార్ట్స్ ఏంటంట? మనీ. ఆ 12 పార్ట్స్ = లెక్కలు ఏం చెప్పాడు? మిగిలింది వాడి దగ్గర 12,000 అని చెప్పాడు చిల్లర కాగా. అంటే 12 పార్ట్లు = ఎన్ని వేలు అని చెప్పచ్చు? 12,000 అని చెప్పచ్చు. ఇప్పుడు మనకు అడిగింది వాడి దగ్గర ఉన్న మొదటి సొమ్ము. మొదటి సొమ్ము అంటే ఎంత చెప్పాను? 100. మరి 12 పార్ట్స్ 12,000 అయితే 100 పార్ట్స్ 100,000. అంతే కదా, సింపుల్గా. అంతే. 12 పక్కన 3 సున్నాలు, 100 పక్కన 3 సున్నాలు. దిస్ ఈజ్ ద ఆన్సర్. మీరు కావాలంటే రివర్స్ అప్రోచ్ కూడా అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ 115 క్వశ్చన్ నెంబర్ చూడండి. 50% ఆఫ్ x - y = 30% ఆఫ్ x + y. అయితే ఎక్స్లో y ఎంత శాతం? ప్రీవియస్ ఎస్ఎస్సి CGL 10+2లో చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? మనకి ఆర్ఎస్ అగర్వాల్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఉంది. ఓకేనా? ఇప్పుడు అడిగింది మనకి లాస్ట్లో క్వశ్చన్ అడిగాడు చూడండి. ఎక్స్లో y ఎంత శాతం? మీకు స్టార్టింగ్ బేసిక్లో చెప్పాను. ఏలో b ఎంత శాతం? దీని ఫార్మేట్ ఎట్లా వేయాలి? ఇది x/y × 100 వేయాలా, y/x × 100 వేయాలా మీకు తెలుసు. దేంట్లో వేయాలమ్మా? దేంట్లో అడిగాడు? ఎక్స్లో. అంటే ఏం చేయాలి? రాయాలి. ఎలా రాయాలంటే y/x × 100 అని వేస్తే మనకి సరిపోతుంది. ఎందుకంటే దేంట్లో అడిగాడంటే ఎక్స్లో. దేంట్లో అని అడిగితే దాన్ని డినామినేటర్లో వేసుకుంటారు, మిగతాది పైన వేసుకొని × 100 చేస్తారు. అంటే ఎక్స్లో y ఎంత శాతం అడిగితే ఇప్పుడు x వాల్యూ కావాలి, y వాల్యూ కావాలి. ఆ వాల్యూ కనుక్కుని ఇందులో సబ్మిట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా 50% ఆఫ్ x - y = 30% ఆఫ్ x + y. ఇందులో = ఉంది కాబట్టి కామన్గా ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. ఏంటి క్యాన్సిల్ చేయొచ్చు? పర్సంటేజ్ క్యాన్సిల్ అండ్ 0 0 క్యాన్సిల్. క్యాన్సిల్ చేస్తే ఇంకేం మిగిలింది? 5x - 5y. 5x - 5y = ఏం రాయొచ్చు? 3x + 3y. ఓకేనా? సింపుల్గా. ఇప్పుడు ఏంటి ఇక్కడ 5x, ఇది 3x అటువైపు పంపిస్తే ఏమవుతుంది? 2x = ఇక్కడ 3y ఉంది. ఈ 5y ఇటువైపు వస్తే ఏంటవుతుందంటే 8y అవుతుంది. ఓకేనా? 2x = 8y. ఇప్పుడు మనం దీన్ని x/y అని రాయాలా, y/x అని రాయాలా? మనకు చెప్తున్నాడు y/x అని రాయాలి. కాబట్టి yని ఇక్కడ ఉంచేసి x ఇటువైపు తీసుకొస్తే y/x అయింది. ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ 8 నాటువైపు పంపిస్తారు, 2/8. ఇప్పుడు దేంట్లో అడిగాడు? ఇది పర్సంటేజ్లో అడిగాడు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. 2 1 జార్, 2 4 జార్, 4 25 జార్. అంటే ఎంత పర్సంటేజ్ వస్తుంది? 25%. ఈజీగా వస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ 101 క్వశ్చన్ నెంబర్. ఇది తెలుగు మీడియంలో అయితే క్వశ్చన్ కొద్దిగా తప్పు ఉంది, ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్గా ఉంది. నేను డిస్ప్లేలో ఇస్తాను చూడండి. ఓకేనా?
ఒక వ్యక్తి మొదటి రోజు ఉత్పాదనలో 33.1/3% రెండో రోజు ఉత్పాదనకి సమానం, రెండో రోజు 50% ఉత్పాదనకి సమానం, రెండో రోజు 1500 స్క్రూలు ఉత్పత్తి చేస్తే ఉత్పాదనలో మొదటి రోజు ఉత్పాదన ఎంత? అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక వ్యక్తి ఉన్నాడంట, వాడికి ఒక చిన్న ఫ్యాక్టరీ ఉందంట. వాడు ఫస్ట్ రోజు కొంత ప్రొడక్షన్ చేస్తున్నాడు, సెకండ్ రోజు కొంత ప్రొడక్షన్ చేస్తున్నాడు. ఫస్ట్ డే ప్రొడక్షన్ ఎంతో మనకు చెప్పలే, అదే కనుక్కోమని చెప్పడు. ఫస్ట్ డే ప్రొడక్షన్లో ఎంత ఉందో దాంట్లో 33.1/3% సమానం అంట. దేనికి సమానం? రెండో రోజు ఎంత ప్రొడక్ట్ చేశాడో దాంట్లో 50% సమానం. అయితే లెక్కలో మనకి రెండో రోజు ప్రొడక్షన్ ఇచ్చారు, ఎంతంటే 1500 స్క్రూస్ ప్రొడక్షన్ చేస్తున్నానంట. దాంట్లో 50% అంటే రెండో రోజు 1500 ప్రొడక్షన్ చేస్తే ఆ 1500లో 50% అంటే ఎంత చెప్పండి? 750, అంతే కదా. ఇదంట ఈ 750 అంట దేనికి సమానం? ఫస్ట్ డేకి సమానం. ఫస్ట్ డే ఎంతో మనకు తెలియదు, కానీ దాంట్లో ఎంతకి సమానం? 33.1/3% సమానం. జనరల్లీ ఎలా చేయాలో చూద్దాం. సపోజ్కి ఫస్ట్ రోజు ఉత్పాదన మనకు తెలియదు, సెకండ్ రోజు ఉత్పాదన మనకు సపోజ్ చూద్దాం. ఫస్ట్ రోజు ఉత్పాదన మనకు తెలియదు, కానీ దాంట్లో 33.1/3% సమానం అంట. దేనికి? సెకండ్ డే ఉత్పాదన. సెకండ్ డే ఎంత అని చెప్పాడు? 1500లో ఎంత పర్సంటేజ్ అంట? 50% సమానం అంట. అయితే ఫస్ట్ రోజు ఉత్పాదన ఎంత అని అడిగాడు, ఓకేనా. అంటే ఈ ఫస్ట్ రోజు ఎంత అని తెలుసుకుంటే సరిపోతుంది, ఆప్షన్లో ఉంటుంది. యాక్చువల్గా దీన్ని ఎలా రాయొచ్చు? 1/3 అని రాయొచ్చు. 33.1/3 అంటే ఎంత? 1/3 ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 750. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 750 × 3. 750 3 times 700s ఎంత? 2100. 350s 150, ఓకేనా. 150 యాడ్ చేయండి 2100కి, అంటే ఎంత వస్తుంది? 2250. సో ఇది ఆన్సర్. అర్థమవుతుంది ఫ్రెండ్స్. లేదా డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. ఫస్ట్ రోజు ఉత్పాదన ఎంత అంటే 33.1/3 అంటే 1/3. ఇది దేనికి సమానం? సెకండ్ డే ఉత్పాదనలో 50% సమానం. సెకండ్ డే ఉత్పాదన ఎంత చెప్పండి? సెకండ్ డే ఉత్పాదన అంటే మనకి 1500లో 50% అంటే 750, ఓకేనా. ఇది ఇలా ఇచ్చాడు. సో 1 = 750 × 3 అని చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్. తెలుగు మీడియంలో ప్రాబ్లం కొద్దిగా తప్పు ఉంది, చెక్ చేసుకో ఫ్రెండ్స్. ఆర్ఎస్ అగర్వాల్లో 86 క్వశ్చన్ నెంబర్, ప్రీవియస్ ఎగ్జామ్స్ కానిస్టేబుల్లో ఇచ్చిన ప్రాబ్లం చూస్తే కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ తప్ప పెట్టే అవకాశం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్లో కూడా ఇచ్చున్నాడు, ఓకేనా. ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు బాగా రావాలంటే బేసిక్స్, ఏ ప్రాబ్లం అయినా అది లో లెవెల్ క్వశ్చన్ అవ్వచ్చు, హై లెవెల్ క్వశ్చన్స్ అవ్వచ్చు, బాగా రావాలంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్. ఒకటి గమనించుకోండి, నేను చెప్పిన కంటెంట్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కోచింగ్ సెంటర్లో నేను చెప్పాలంటే ఇంత డీటెయిల్గా చెప్పేదానికి నాకు టైం ఉండదు. అలాగే ఎక్కడికైనా మనం వెళ్ళి చెప్పాలన్నా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వదు, ఎందుకంటే టైం ఎక్కువ అయితే వాళ్ళకి మనీ ప్రాబ్లం అని చెప్పేసి ఇలాంటిది. అందుకు ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి. ఒక వీడియోని అట్లీస్ట్ 2-3 times క్లియర్గా చూడండి, క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఇలా రాసుకోవడం ఏంటంటే సబ్జెక్ట్ మీకు బాగా అవగాహన వస్తుంది. సబ్జెక్ట్ ఎప్పుడైతే బాగా అవగాహన వస్తుందో హై లెవెల్ క్వశ్చన్ అయినా లో లెవెల్ క్వశ్చన్ అయినా చేయడానికి ప్రయత్నం వస్తుంది. ఎప్పుడైతే ప్రయత్నం స్టార్ట్ చేస్తారో ప్రాబ్లం మీకు వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి మీరు ముందు అడుగు వేసినట్టే. ఇంకా ప్రాబ్లమ్స్ అంటే భయం ఉండదు. ఒకటే మన టార్గెట్ ఏంటి? మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అసలు మ్యాథ్స్ అంటే భయం లేకుండా పోగొట్టడం ఫస్ట్ నా ఉద్దేశం. మీలో మ్యాథ్స్ భయం పోయిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు చేయడానికి ధైర్యంగా ఉంటారు. మీకు ఎప్పుడైతే ధైర్యం వస్తుందో నా సహాయం మీకు అవసరం ఉండదు. నా సహాయం లేకుండా మీరు ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్లో నా తోడు మీరు తీసుకెళ్ళలేరు, మీతో మీరు ఒక్కరే వెళ్తారు. మీతో మీరు ఒక్కరు వెళ్తున్నప్పుడు మీలో మీకు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నా ద్వారా మీకు వస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. అయితే ఆ బేసిక్స్ మాత్రం క్లియర్గా చూడండి. ఎందుకంటే వీడియోస్ నేను ఎప్పుడు డిలీట్ చేస్తానో అసలు ఉంచుతానో లేదో తెలియదు. కొన్ని వీడియోస్ డిలీట్ చేయొచ్చు, లేదా పాజ్ చేసేవచ్చు. ఉన్నంత వరకు మీరు ఖచ్చితంగా దాన్ని 2-3 times చూసేయండి, తర్వాత మీకు అవసరం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. చూద్దాం. x ఈజ్ 90% ఆఫ్ y, దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ x ఈజ్ y? క్వశ్చన్ తెలుగులో చదువుతున్నాం. వైలో 90% కడితే x అట. అంటే y అనే విలువ మనకు తెలీదు, దాంట్లో 90% కట్టాలి. కడితే ఏమొస్తుంది అంటే x అంటాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? అయితే ఎక్స్లో y ఎంత శాతం అడిగాడు. ఏంటి మాస్టర్ క్వశ్చన్ చూస్తే ఒకేలాగా ఉంది, దీంట్లో ఇది 90% అయితే దీంట్లో ఇది 90% కదా అని ఆప్షన్ పెట్టేస్తారు చాలామంది. దీనికి సంబంధించిన బేసిక్ మీకు చెప్పాను క్లియర్గా. ఒక దాంట్లో ఒకటి 20% అయితే తిరిగి దాంట్లో అది 20% అవ్వాల్సిన రూల్ లేదు.
లేదా ఒక దానికన్నా ఒకటి 20% ఎక్కువ అయితే దానికన్నా 20% తగ్గిస్తే ఈ వాల్యూ రాదు. ఇది నేను బేసిక్లో చెప్పాను. ఓకేనా. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అడిగాడు అది కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఏంటి అడిగాడు? ఎక్స్లో వై ఎంత శాతం. దేంట్లో అడిగాడు? ఎక్స్లో. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? డినామినేటర్లో ఎక్స్ పైన వై ఇంటూ 100. ఇది మనం చేయగలిగితే ఆన్సర్ చేసినట్టే. అసలు ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి అనే విషయం తెలుసుకోగలిగితే డైరెక్ట్గా ఆన్సర్ని వేయచ్చు. ఓకేనా. చూద్దాం. మరి ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాటర్ ఏంటో చూద్దాం. వైలో 90% కడితే ఎక్స్ వస్తుందంట. అంటే వైలో 90% అంటే 90/100 కడితే ఎవరు వస్తారంట? ఎక్స్ వస్తారంట. ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని బట్టి వై ఇంటూ 90/100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. కానీ మనకి లెక్కలో ఏమడిగారు చెప్పండి? వై/x ఇంటూ 100. కాబట్టి ఎక్స్ అటువైపు పంపించేద్దాం. అటువైపు పంపిస్తే ఏంటవుతుంది? y/x. మరి 90/100నే యువత తీసుకొస్తే ఏమవుతుంది? 100/90. అంటే y వాల్యూ 100, x వాల్యూ 90. ఈ రెండు వచ్చింది కదా. ఇంటూ ఏం చేయాలి? 100. ఇది చేస్తే ఆన్సర్ వచ్చినట్టే. సో 0 0 క్యాన్సిల్. మనకు మిగిలింది 1000/9. 1000/9 అంటే ఏమొస్తుంది? అసలు 1009తో క్యాన్సిల్ అవుతుందా? పక్కాగా క్యాన్సిల్ అవ్వదని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఒక నెంబర్తో క్యాన్సిల్ అయిపోతే డినామినేటర్లో ఏ నెంబర్ ఉందో ఖచ్చితంగా ఆప్షన్లో నెంబర్ ఉండాలి. మరి హారంలో బై 9 ఉన్న ఆప్షన్ ఎన్ని ఉన్నాయి? 2. మరి ఆన్సర్ ఏది అని తెలియాలంటే చాలా ఈజీగా చేయొచ్చు. లేదంటే దీన్ని 1000 ఎలా రాయొచ్చు? 999 + 1/9 అని సింపుల్గా రాసుకోవచ్చా లేదా? అంతే కదా. ఎందుకంటే 999తో క్యాన్సిల్. ఎంతలో? 9 1s are 9 1s are 9 1s are అంటే ఎంత వస్తుంది? 111 ఇంకెంత మిగిలింది? 1/9%. ఈ విధంగా చేసుకోవచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, కానీ చదివితే లాస్ట్లో ఏముందో అది వేయగలిగితే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఆర్ఎస్ అగర్వాల్ 96 ప్రాబ్లం ఏంటి ఇచ్చారో చూద్దాం. ఏ ఈజ్ 150% ఆఫ్ బి, దెన్ బి ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ప్లస్ బి. బిలో 150% కడితే ఏ వస్తుందంట. అయితే ఏ ప్లస్ బిలో బి ఎంత శాతం అడిగాడు. క్వశ్చన్ ఏం అడిగాడు చూద్దాం. దేంట్లో దేన్ని అడిగాడు? ఏ ప్లస్ బిలో. అంటే ఎలా వేస్తారు? ఏ ప్లస్ బి డినామినేటర్లు వేసుకుంటే పైన ఏమేస్తారు? బి ఇంటూ 100. ఇది వేస్తే వస్తుంది. అంటే మనకు తెలియాల్సింది ఏంటి? ఏ అంటే ఎంత, బి అంటే ఎంత తెలుసుకుంటే చాలు. దానికోసం మనకు ఒక టర్మ్ ఇచ్చాడు. ఏంటి? బిలో 150%. అసలు 150% అంటే ఎంత ఇచ్చి చెప్పండి? 150% ఫ్రాక్షన్ చెప్పాను కదా, 3/2. అంటే బిలో 3/2 కడితే ఏ వస్తుందంట. సింపుల్గా ఏం రాయొచ్చు? a/b ఈజ్ ఈక్వల్ టు 3/2. బిని ఇటువైపు తెచ్చాను అంతే. అంటే ఏ అంటే 3, బి అంటే 2. ఇందులో సబ్మిట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. బి అంటే ఎంత? 2. ఏ ప్లస్ బి అంటే 5 ఇంటూ 100. ఇది క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దేంతో? 5 1s are 5 20s are 22 టైమ్స్ ఎంత? 40%. ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ 91 ప్రాబ్లం. క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే p% ఆఫ్ p ఈజ్ ఈక్వల్ 36, దెన్ p ఈజ్ ఈక్వల్ టు. అంటే పిలో p శాతం కడితే, పిలో p శాతం అంటే ఇది p, దీంట్లో ఎంత శాతం కట్టాలంట? p శాతం కట్టాలి. పిలో p శాతం కట్టాలంట. అంతే దీని మీనింగ్. కడితే ఎంత వస్తుందంట? 36 వస్తుందంట. అయితే మనకు అసలు ఈ p వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకేనా. p అంటే ఎంతకు సమానం అడిగాడు. సో సింపుల్గా ఏం రాయొచ్చు? ఇది p ఇంటూ p స్క్వేర్. పర్సంటేజ్ అంటే ఏముంటుంది? /100 ఈజ్ ఈక్వల్ టు 3600. మనకి p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 3600. మనకి p స్క్వేర్ కావాలా, p కావాలా? p కావాలి. అంటే p ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? √3600. √3600 చూడండి, ఇది ఆప్షన్లో ఉంటుంది, చాలామంది పెట్టవచ్చు. అది కాదు, మనకి p స్క్వేర్ వాల్యూ, మనకు కావాల్సింది p వాల్యూ. అంటే ఏంటవుతుంది? √3600 అంటే దేనికి స్క్వేర్? 60కి. అర్థమవుతుందా? సో p వాల్యూ ఎంత అని చెప్పొచ్చు? 60. ఆర్ఎస్ అగర్వాల్ 92 క్వశ్చన్ నెంబర్. x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు z. అంటే దీని అర్థం ఏంటంటే వైలో x శాతం కడితే z వస్తుందంట. అయితే వాట్ పర్సంటేజ్ ఆఫ్ z ఈజ్ x. అయితే జడ్లో x ఎంత శాతం అడిగాడు. ఈ క్వశ్చన్ మనం చూడగలిగితే చాలు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ z అంటే దేంట్లో అంటే జడ్లో. ఓకే, ఇంగ్లీష్లో హాఫ్ తర్వాత ఏది ఉంటే డినామినేటర్ వేసుకోవాలి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? x/z ఇంటూ 100 అని రాయగలిగితే ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం తెలియాలి మనకి? x ఎంత, z ఎంతో తెలియాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఏంట్లో x% ఆఫ్ y అంటే దీని అర్థం ఏంటి? వైలో x% అంటే x/100 కడితే ఏమొస్తుందంట? z వస్తుందంట. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? x/z అని రాయాలి. x/z అంటే ఏం రాస్తారు? ఈ z ఇటువైపు తీసుకురాయండి. ఇటువైపు తీసుకొస్తే z/x. ఇక్కడ ఏం మిగిలింది?
y/100. మనకేం కావాలి? x/z, z/x, z/x. కాబట్టి మనం ఎలా రాసుకుందాం అంటే ఈ విధంగా రాసుకుందాం. అటువైపు తీసుకుపోదాం. ఆల్రెడీ ఇక్కడ x ఉంది కదా, ఈ z అటువైపు తీసుకెళ్ళిపోదాం. అంటే ఇక్కడ బై అవుతుంది. సో ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్ని ఇటువైపు తీసుకొద్దాం. ఇక్కడ బై ఉంది, ఈ పైకి వస్తే 100 అవుతుంది, ఇది బై అవుతుంది. అర్థమవుతుంది కదా? ఇది y/100 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకెళ్తే 100/y. x/z అంటే 100/y. ఏం కావాలి? ఇంటూ 100. ఓకేనా? 100 × 100 ఏమవుతుంది? 100² y. 100² y ఏదంటే అదే ఆన్సర్. ఏదవుతుంది? 100² y. ఏదంటే ఆప్షన్ లాస్ట్ వన్. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 99 చూడండమ్మా. x% ఆఫ్ a ఈజ్ సేమ్ యాజ్ 5% ఆఫ్ b, దెన్ z% ఆఫ్ b ఈజ్. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాడంటే ఏలో x% కట్టాలంట, అది సమానం అంట దేనికి? బీలో y%. అదే రాశాను. ఏలో x% దేనికి సమానం అంటే బీలో y% సమానం. కానీ క్వశ్చన్ ఏం అడిగాడంటే బీలో z% ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు మనం x, y, zకి రిలేషన్ చెప్పాలి. రిలేషన్ చెప్పాలంటే వీళ్ళు ముగ్గురులోకి కామన్గా ఎవరో ఒకరు అటాచ్ అయ్యి ఉండాలి. ఎవరు అటాచ్ అయ్యి ఉన్నారు? ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బి వాల్యూ కనుక్కోగలిగితే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలం. సో మనం బి వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేద్దాం చెప్పండి. సో ఇక్కడ మనం సింపుల్గా ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ చేయొచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? x/a/y అని రాయొచ్చు. అంతే కదా? సింపుల్గా x/a/y. మనకు బి వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు? z%. అర్థమవుతుందా? z% లేదా బీకి బదులుగా ఏం రాయొచ్చు? బీకి బదులుగా x/a/y ½ z అని రాయొచ్చు. z%. ఇలా ఆప్షన్లో ఎక్కడుందో చూసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. చూసుకొని చెక్ చేసుకోండి. ఏదైనా ఆప్షన్ ఉందా? పైన XA ఉండాలి. XA ఎక్కడైనా ఉందా? ఇది చెక్ చేయండి అమ్మ. XYA ఇది ఎలా ఉంది? XAZ ఏదుంది? XAZ. XAZ ఎక్కడైనా ఉందా? చూడండి, XAZ/y. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పచ్చు? థర్డ్ వన్. చూసుకోండి కావాలంటే. ఇక్కడ XZ అయినా రాయొచ్చు, దీన్ని XZ అని రాయొచ్చు. ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని. ఎలా అంటే హాఫ్ అంటే ఇంటూ కదా, ఇంటూ కాబట్టి ఇలా రాసుకోవచ్చు. XZ ½a/y ఇలా కూడా రాసుకోవచ్చు. ఇదైనా ఒకటే. ఎందుకంటే మనం a% ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు b% ఆఫ్ a అని చెప్పుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుని దీనిలా రాయొచ్చు. చాలామంది ఇక్కడ వరకు చేసే ఆప్షన్ లేదు కదని చెప్పి నన్ను బీచ్ ఆప్షన్ పెట్టవచ్చు. కానీ ఇదన్నా ఒకటే. ఎందుకంటే z × x × a లేదా x × z × a అన్న ఒకటే. ఎందుకంటే హాఫ్ అంటే ఇంటూ కదా. ఓకే ఫ్రెండ్స్.